జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మద్రాసుకు చెందిన భారతి వీరాభిమానాన్ని చాటుకుంది. 2024 ఎన్నికల్లో పవన్ ఘన విజయం సాధించి ఉన్నత పదవి అధిరోహించాలని తిరుమల వెంకటేశ్వర స్వామికి భారతి మొక్కుకుంది. ఈ నేపథ్యంలో మద్రాసుకు మొక్కు చెల్లింపునకు మద్రాసు నుంచి పాదయాత్రగా తిరుమలకు పయనమైంది. నెల్లూరు చేరుకున్న ఆమెకు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. వీర మహిళ భారతి తిరుమల దర్శనం పూర్తి చేసుకుని మరలా మంగళగిరికి చేరుకునేంత వరకు ఆమెకు అండగా ఉంటామని, ప్రతి జన సైనికుడు వీర మహిళ భారతికి మద్దతుగా నిలవాలని జనసేన అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి విజయనగరం జిల్లాలో సోదరి భారతి దురదృష్టవశాత్తు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం కూడా జరిగింది. అయినా కూడా గట్టిగా నిలబడి కోయంబత్తూరులో పోయి సెటిల్ అయ్యి కోయంబత్తూరులో స్పిన్నింగ్ మిల్లో పనిచేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో అభిమానంతో ఆయన గతంలో జరిగిన ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధిస్తే ఆయన కోసం కోయంబత్తూరు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటా అని చెప్పి ఏడుకొండల స్వామిని మొక్కుంది. అదేవిధంగా ఆ అమ్మాయి కోయంబత్తూరు నుంచి మంగళగిరి దాకా వెళ్ళి మంగళగిరి ఆఫీసులో అందరినీ కలిసి అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి నుంచి తిరుపతికి పాదయాత్రతో పోతుంది. ఆ అమ్మాయికి దారి పొడుగునా మన జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని ఆదరించి ఏడుకొండల స్వామి దర్శనం అయ్యి తర్వాత మళ్ళీ అమ్మాయి మంగళగిరికి వెళ్తుంది. అప్పటిదాకా మన జన సైనికులైతేనేమి వీర మహిళలైతే ప్రతి ఒక్కరూ అమ్మాయికి తోడుగుండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. నా పేరు భారతి, పుట్టింది పెరిగినంత విజయనగరం. మేము 15 సంవత్సరాలు అయిపోతుంది కోయంబత్తూరు వెళ్ళిపోయాం. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి సార్ గెలిస్తే తిరుపతి నడిచి వస్తానని మొక్కుకున్నాను. అందుకని పాదయాత్ర చేస్తున్నాను సార్ గురించి. రిటర్న్ సార్ని చూసే వెళ్ళాలి, అందువల్ల వచ్చాను. జనసేన పార్టీ వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. వచ్చినప్పుడు నిన్ను కూడా బాగా సపోర్ట్ చేశారు. నెల్లూరులోని, కావలిలోని, మంగళగిరిలోని అంత రకాల నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కోయంబత్తూరు నుంచి వస్తున్నానండి నడుచుకుని పాదయాత్ర. కోయంబత్తూరు నుంచి నడుచుకుని వస్తున్నాను. 20 రోజుల మీద అవుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను. సార్ గెలిస్తే పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానండి తిరుపతికి. అందువల్ల సార్ గురించి నేను ఇప్పుడు నడుచుకుని వెళ్తాను. సార్ వీరాభిమాని.